అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా మంత్రులు కూడా అందరూ దాదాపు అంటే కొంచెం ఇంకా ఖాళీలు ఉన్నాయని అనుకుంటున్నారు. దాదాపు అందరూ కూడా మంత్రులు కూడా కొలువు తీరారు. అయితే కొలువు తీరి ఒక నెల సమయం కూడా కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది. సంక్షేమ పనుల మీద కూడా దృష్టి పెట్టి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా పెన్షన్లు అందరికీ అందించే కార్యక్రమంలో మొత్తం వినూత్నమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అలాగే వాలంటీర్ల ప్రమేయం లేకుండా, ఎంతమాత్రం కూడా వాలంటీర్ల ప్రమేయం లేకుండానే వారు ఆ పెన్షన్లన్నీ అందరికీ అందజేసి సక్సెస్ చేయగలిగారు. ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చూసినట్లయితే రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే వారిపై ప్రభుత్వం కొరడా చూపిస్తున్నది. తవ్వే కొద్ది రాష్ట్రంలో ఇంతకు ముందు ఉండే ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు, వారు చేసే చట్ట వ్యతిరేక చర్యలు అన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం వారు అన్నీ వెలికి తీస్తున్నారు. ఈ విధమైనటువంటి విషయం ప్రజల్లో చాలా సంతోషదాయకంగా ఉందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అయితే ఈ విధంగా టీడీపీ కార్యకర్తలు, అలాగే జన సైనికులు, అలాగే జనసేన వీర మహిళలు వీళ్ళందరూ కూడా సమధికోత్సాహంతో చక్కగా అభివృద్ధి పనుల్లో నూతనోత్సాహంతో పాల్గొంటున్నారు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి. అయితే డిప్యూటీ సీఎం గారు వారందరికీ ఒక దిశానిర్దేశం చేశారు. అదేమిటంటే, మీరు ఈరోజు మనకు ప్రజలు అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగపరచుకోకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం చేయకూడదు. అందరూ కూడా చక్కగా అభివృద్ధికరమైనటువంటి పనుల్లో మీరందరూ ముందుకు సాగండి. అంతేగాని ముఖ్యంగా సమస్యల మీద పనిచేయండి. ఎవరు ఎన్ననుకున్నా మీ పనిలో మీరు ఉండండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎవరిపైనా కూడా కక్ష సాధింపులు చేయకండి. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మన మీద బాధ్యత ఉంది. చాలా బాధ్యత గల ప్రభుత్వం మంది, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఎవరి మీద కూడా మీరు ఇంకొక రకమైనటువంటి కక్షలు కార్పణ్యాలు పెట్టుకోవద్దు. అందరితోటి కలిసిమెలిసి ఉండి చక్కగా చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. సరే, ఆయన చెప్తే అందరూ సానుకూలంగానే స్పందించారు. మరి చూద్దాం ఏం జరుగుద్దో.